గన్నవరం అనేది నేను ఇంతవరకు కాస్ట్లీ అన్నాను అన్ని అన్నా అవన్నీ మనం పక్కన పెడితే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్న నియోజకవర్గం అది గన్నవరం. ఎందుకంటే ఎవరైతే భువనేశ్వరి గారిని తూలనాడారో వల్లభనేని వంశీ గారు అక్కడ 2022లో మళ్ళా పోటీ చేయబోతున్నారు. వల్లభనేని వంశీని ఓడించాలి అక్కడ అనేది ఎవరికైనా తెలుగుదేశం పార్టీని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఉంటుంది, తెలుగు వారందరికీ ఉంటుంది. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భార్యని నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఒక మహిళను అంత ఏలనగా చేశాడు అన్నది ఒక బాధ ఉంది. అతను ఓడించాలని కనుకుంది, కానీ చిన్న వ్యక్తి కాదు. వల్లభనేని వంశీ చాలా బలమైన ఆర్థికంగా కావచ్చు, అంగబలంగా కావచ్చు. అప్పటికే ఆడ పాతుకుపోయాడు గన్నవరం నియోజకవర్గంలో. ఆయన ఢీకొట్టడం కొంత కష్టమే. ఆ నియోజకవర్గం నుంచి మీరు బరిలోకి దిగారు, గెలవాల్సిన పరిస్థితి చాలా అవసరం. అలా గెలిచి తీరాలి. నారా వారి యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ భుజ స్కంధాలపై ఉంది. మరి ఈ భావోద్వేగ క్షణాలు కావచ్చు, ఈ పరిస్థితిని కావచ్చు, ఎలా అధిగమిస్తూ ఎన్నికల పోటీకి వెళ్ళారు మీరు? అసలు గతంలో 2006 నుంచి అతను రాజకీయాల్లో ఉంటే 2017 నేను రాజకీయాలు గన్నవరం కొత్తగా నా ఊరు కాన్సర్ట్కి వెళ్ళి పోటీ చేశాను. అంటే అప్పటికి 11 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గంలో ఉన్న అతని మీద పోటీ చేసి 15 మాసాల ముందు వెళ్ళి 300 ఓట్ల దగ్గరికి రిగ్గింగులతో దొంగల పట్టాలతో గెలిచిన పరిస్థితి. సో పెద్ద ఎక్కడైనా రాజకీయాల్లో ఎనానమస్ సీట్ ఎవరు, పోటీ అనివార్యం. మనం పోటీ దాన్ని తీసుకుని బౌన్స్ బ్యాక్ లాగా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని ఒక అతను అడిగాడు నన్ను. అంతకుముందు రామవరపాడు దగ్గర అమ్మవారి గుడికి వస్తే ఊరేగింపు ప్రభ ఊరేగింపుకి వస్తే అన్న పోటీ చేస్తావా అని అడిగితే పోటీ చేస్తానని చెప్పాను. ఎక్కడ పోటీ చేస్తావు అన్నాడు. అతని మీద పోటీ చేస్తాను, తలూపే పోటీ చేస్తానని చెప్పాను. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యులు కుటుంబ సభ్యులాగా నన్ను వెంటనే హక్కును చేర్చుకున్నారు. దానికి ప్రధాన కారణం మీరన్న భావోద్వేగాలు అయి ఉండొచ్చు. ఈ భావోద్వేగాలు నేను కూడా ఆనందంగానే మోసా. రోజు రాత్రి 2 వరకు తిరిగా. 8 మాసాల పాటు ఈ నియోజకవర్గంలో ఆగస్టు 20న పార్టీలో చేరితే ఎన్నికలప్పుడు వరకు రాత్రి 2 నేను ఇంటికి వచ్చిన సందర్భాలు వారానికి ఒక రోజు 2 రోజులు కూడా లేవు. ఏం చేసేవారు అంతసేపు? కలిసేవాడిని. వైసీపీలో ఉండొచ్చాను కదా, ఆ వైసీపీ నాయకులు పార్టీ మారమని మార్చుకుందామని స్ట్రెంగ్తన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రజలందరూ భావిస్తున్నారు ప్రతిష్టాత్మకంగా మీరు అనుకున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేది నాకు అవసరం. చంద్రబాబు గారు కూడా ప్రతిష్టాత్మక సీటు. చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి సమాధానంగా ఈ ప్రజలు నన్ను గెలిపించాలంటే నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉందని భావించి గడప గడపకి తిరిగే చాలా గ్రామాలు. మీరు చాలా తిరిగారు కదా. భువనేశ్వర్ గారిని తూలనాడినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న పెద్ద కమ్మలంతా కూడా తెర వెనుక నాటికి నేటికి వల్లభనేని వంశీ గారు వెంటే ఉన్నారు కదా. మరి ఏంటి కారణం? కొంతమంది ఉంటారండి, ఏం చేస్తాం అంటే ఇది ఎక్కడా లేని విచిత్రమైన పరిస్థితి. కొంతమంది ఉన్నారు అటు పక్కన, కొంతమంది అతను అఫీషియల్గా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని కాదని పార్టీ మారి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మారకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారనేది మనం అభియోగాలు చేస్తే పార్టీలో ఉండేది కరెక్ట్ కాదు. పార్టీ వేదిక మీద చర్చిస్తాను తప్ప మీతో చర్చించడం ధర్మం కూడా కాదని భావిస్తున్నాం. పార్టీకి కూడా నచ్చదు. తెలుగుదేశం పార్టీకి సారీ చెప్పాలంటే సార్కో లోకేష్ బాబు చెప్పాలి తప్ప పార్టీ ఫిజికల్గా ఉండదు కదా. సో ఆ భావోద్వేగం నేను ఆనందంగానే మోసా. ఏ ఊరు వెళ్ళినా, నేను బెంగళూరు ఐటీ ఫోరం మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఐటీ వాళ్ళందరూ షేక్ హ్యాండ్లు ఇస్తే ఆ గోల్డ్ ఉండటం వల్ల నాకు పుళ్ళు పడిన పరిస్థితి. ఎన్నికలకు 7 నెలల ముందు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు బెంగళూరు టీడీపీ ఫోరం పెట్టిన పరిస్థితి. నేను ఏ ఊరు వెళ్ళినా, వైజాగ్ ఇవ్వగల ముగింపు పాదయాత్రకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నువ్వు గెలవాలన్నా సాక్షాత్తు రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు కేంద్ర మంత్రి పోలింగ్ రోజు ఉదయం పొద్దున్నే 5:50కి నాకు ఫోన్ చేశాడు. నాతో ఆయనకి పరిచయం తక్కువైనా ఫోన్ చేసి అన్న నీ సీటు కోసం ప్రపంచం అంతా ఎదురుతుంది, కౌంటర్ గారు జాగ్రత్తగా ఉండన్నా అని చెప్పి ఆసక్తిగానే ఎదురు చూశారు. చిన్న విషయం. నేను అంతే ప్రతిష్టాత్మకంగా తిరిగా ఆ భావోద్వేగాలను ఆనందంగానే మోసా. నేను ఆ రోజున కూడా ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు వైసీపీలో ఉన్న ఖండించా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఖండించుంటే, అసెంబ్లీలో ఆ రోజు జరిగిన పరిణామాన్ని ఖండించుంటే జగన్మోహన్ గారి స్థాయి హైటు పెరిగేది. అసలు ఆయన విషయమే తెలియదు, అసలు ఏం జరిగింది అని ఆయన మళ్ళీ ఆరా తీశారని అంటారు కదా. ఆయన విషయమే తెలియదని కదా అనేది. అసలు తెలియకుండా ఎందుకు ఉంటుందండి? మీడియా ముఖ్యమంత్రి అండి, ఆయన బ్రీఫ్ చేస్తారు, ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. ఆయన తెలియదని నేను అనుకోవట్లేదు, కానీ ఆయన మౌనం అర్ధాంగీకరణలాగా వదిలేశారని నేను భావిస్తాను. పేర్నినాని గారు ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పారు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులు లేదు, అది ఇష్యూ జరుగుతున్నప్పుడు అసలు ఏం జరిగింది ఏంటి. అవును, పేరున్నా నేను గురువాడిని అని పద్దాక కనవరం వచ్చి అభ్యర్థి అని చెప్పేవాళ్ళు. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా అభ్యర్థులను అధిష్టానం నిర్ణయం దీనికి కాదు నిర్ణయించేది. అప్పుడు చెప్పలేదే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అది అప్పుడే చెప్పాలి కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ భాష మాట్లాడడం కరెక్టేనా? కులం నుంచి ఆ మాట మాట్లాడడం కరెక్టేనా?
మన రాజకీయాల్లో ఉంది ఏదో మంత్రి పదవి వచ్చిందని చెప్పి మనం ఏది పడితే మాడితే చెల్లుద్దా? ఏదో మచిలీపట్నంకి అదృష్టం ఉండి 20 ఏళ్ళు మంత్రి ఉంది కానీ వాళ్ళ దగ్గర ఆ నియోజకవర్గం కొన్ని నియోజకవర్గాలుగా ఇది ఉంటుంది. మైలవరం అట్టగే చెరుమూల వెంకటరావు, వడ్డే సోమేశ్వరు, ఉమ్మగారు ఎట్ట మంత్రులుగా పనిచేశారు. మచిలీపట్నం కూడా అంతే. వడ్డరంగారావు, పేరు కృష్ణమూర్తి గారు, వీళ్ళ అబ్బాయి నడుగురు నరసింహారావు ఒక 5 ఏళ్ళు, కులరేంద్ర గారు 2 సార్లు, వాళ్ళు 4-5 సార్లు పోటీ చేస్తే గెలిచిన సార్లు మంత్రిగా ఉంటున్నారు. సో అట్లాంటి చాట్లో ఉన్నప్పుడు వాళ్ళకి పవర్ వచ్చిందని పేర్నాని గారు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మన గణవరం వచ్చి కూడా ఇదే చెప్తున్నాడు, ఎవరు వాళ్ళు సవాల్ చేస్తే మీరు మాట్లాడాలి. నేను అసలు అట్లా పేచీకి వెళ్ళే మనిషిని కాదు, ఆ పేచీ ద్వారా నాకు లేదు. కానీ ఆ రోజే ఖండించవచ్చు. పేర్నాని గారు ఖండించాడా? కొడాలని ఖండించాడా? ఖండించినాడు ఎవడు? మొత్తానికి నేను ఖండించారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలి. శాసనసభలో ఇది కౌరవ సభ కాదు, అసలు మై సభ. అది ఆ సభలో నిండు సభలో అలా మాట్లాడదంటే ఖండించకుండా చేష్టుడు చూస్తాం. దుర్యోధనుడికి చెప్తుందండి ద్రౌపది, మావా నా చీర వడలాగుతున్నారని చెప్తుంది. భారతంలో చదివాం. వడలాగుతున్నారు మావ అంటే, అమ్మ నేను చూడగలుగుతున్నాను, ఎలా చెప్పగలను, వినగలుగుతున్నాను మాత్రమే చెప్పగలను. ఆయన గుడ్డాయను కాబట్టి అరిసింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియకుండా ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడింది కానీ బయట మాట్లాడింది కానీ తీవ్రంగా ఆక్షేపణీయం. జగన్మోహన్ రెడ్డి గారు ఖండించుంటే ఆయన స్థాయి పెరిగేది. వల్లభనేని వంశీ గారు కూడా తర్వాత వివరించారు, నేను చేయడము తప్పే అనుకుంటే నా భార్య పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు లోకేష్ గారు, ఆ ఆవేశంలో నేను మాట్లాడాను అన్నట్టుగా ఆయన కూడా చెప్పారు. అంటే అది ఫోర్స్ఫుల్గా చెప్పారు, అలా చెప్పారు. మీరు ఎవరు చేస్తున్నారో వాళ్ళని అడిగితే బాగుంటుంది కదండి. ఇప్పుడు నేను ఖండించాను లేదు, నన్ను అడిగితే నేను ఎందుకు ఖండించానంటే ఆన్సర్ చెప్తాను. ఎదురోళ్ళు ఏం చేశారంటే నేను చెప్పలేను కదా సార్. మొత్తం మీద గన్నవరంలో మేనుపర్వతం లాంటి వల్లభనేని వంశీ ఓడించి నారా వారి కుటుంబానికి బహుమతిగా ఇచ్చారు కదా. నేను ఎన్నికల ముందు మాత్రం చెప్పాను, ఇది భవనం గిఫ్ట్గా ఇస్తారని ఒక మీటింగ్లో చెప్పాను. ఈ రాజకీయ పార్టీ పాటలు రాపిస్తాను కదా ఎలక్షన్, ఆయన ఎవరో రాశాడు ఆ పాటలో. నేను కూడా చెప్పాను డెఫినెట్గా ఇది ఈ గెలుపుని గిఫ్ట్గా ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు పక్కన కూడా చెప్పారు, ప్రచార సభలో కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి కన్నిటికి సమాధానంగా నన్ను శాసనసభకు ఎన్నుకోండి మీరు. చంద్రబాబు గారు కూడా చెప్పారు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పదవులు ఇస్తాం, అలాగే ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా చూస్తా అని ఆయన కూడా చెప్పాడు. నియోజకవర్గ అభివృద్ధికి మీరు వెంకటరావుని గెలిపించండి, నేను మిగతా నేను చూసుకుంటా, ప్రత్యేకంగా చూస్తా గన్నవరం. డెఫినెట్గా వాళ్ళ భావోద్వేగాలని ఆనందంగానే మోసారు. దాంట్లో నోట్ అందుకే రెండుగా తిరిగారు. గెలుపు నాకు ప్రతిష్టాత్మకం, పార్టీకి ప్రతిష్టాత్మకం, సారు కూడా ప్రతిష్టాత్మకం, లోకేష్ బాబు ప్రతిష్టాత్మకంగా భావించే అంత కష్టపడి తిరగాల్సి వచ్చింది. మీరు అన్నట్టు ఇటు అటు పార్టీలు మారినాళం కాబట్టి ఎవరెవరితో టచ్ ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయం రాజకీయం అంటే వెనక నుంచి పక్క నుంచి ముందు నుంచి పుడతారు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్లో వచ్చినప్పుడు దొరికిపోయి కానీ అమెరికా నుంచి వచ్చిన కొత్తలో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్నేళ్లకి రాజకీయం ఉండబడుతుంది, ప్రజలు అటాచ్మెంట్ పెరుగుతుంది. నేను ఏ ఊరు వెళ్ళినా ఇప్పుడు కూడా నాకు జనం సమస్య లేదు.